బంధువులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. ఇంకో విషయం ఏంటంటే, కేంద్రంలో గనక బీజేపీ ప్రభుత్వం లేకపోతే, ఒకవేళ ఆర్టికల్ 370 గనక తీయకపోతే, ఇప్పుడు ఆ లాల్ కిల్లా దగ్గరనే కాదు, ఢిల్లీలో కాదు, ఇంకెక్కడైనా కానీ పాకిస్తాన్ జెండాలు ఎప్పటికీ వెలిసి గట్టిగా ఉండేవన్నమాట. అయితే ఒకరు పంపించారు నాకు, మీరు కూడా వినండి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 370 ఆర్టికల్ తీసి ఆవాల పడేశాకే జమ్మూ మరియు కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని లాల్ చౌక్ పై మన మువ్వెన్నెల జాతీయ జెండా ఎగురుతున్నది. ఇకలాగే ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం నక్సలైట్లపై ఉక్కుపాదం మోపి మెల్లిగా తుడిచిపెడుతుండడంతో దండకారణ్యం లో నిన్న మన జాతీయ జెండా ఎగిరింది. మేమే స్వాతంత్ర్యం తెచ్చాం అని డప్పులు కొట్టుకుంటూ జబ్బలు చర్చుకునే అదే కాంగ్రెస్ పార్టీ జమానాలో శ్రీనగర్ లో పాకిస్తాన్ జెండా ఎగిరితే, ఛత్తీస్గఢ్ దండకారణ్యం లో మామూలు రోజుల్లో చైనా దేశపు జెండాల్ని పోలిన ఎర్ర జెండాలు, ఇకదే స్వాతంత్ర్య దినోత్సవం మరియు రిపబ్లిక్ రోజుల్లో నల్జెండాలు ఎగురేసేవారు ఎర్ర వెధవలు. బీజేపీ పాలనలో ఇలాంటి గణనీయ మార్పులు ఎన్నెన్నో కదా. ఇది నాకు వేరే వాళ్ళు పోస్ట్ చేసారు. ఇది అయితే ఇదంతా కథ ఏంటంటే, ఒకవేళ ప్రభుత్వం మన కేంద్రంలో కనుక బీజేపీ ప్రభుత్వం లేకపోతే నానా కథలు అవుతుండే. ఆర్టికల్ 370 పోకపోతుండే, ఇంకెన్నెన్నో అయినాయి కథలు. ఇంకా జనాలకు తెలిసే ఉంటుంది, మనం చెప్పుడు ఏం లేదాడ. అయితే చూడండి హిందూ బంధువులారా, పట్టి బొట్టు పెడితే గుడెనక పోయి దుడుచుకునే పనులు చేయకండి మీరు. ఎందుకంటే ఎంతో వందల మంది వేల మంది చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, ఏకం గమ్మని చెప్తున్నారు హిందువులకు. ఇంత చెప్పడం అవసరమా? మన బుద్ధి మనకు పనిచేస్తలేదా? మనకు మెదడు లేదా? మనం అన్నమేగా తింటున్నాం, గడ్డి తింటున్నామా? లేదు కదా. మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే ఏమవుతుంది? ఒకసారి ఏకమైతే ఏమవుతుంది? మీరు కూడా ఆలోచించండి. ఏకం కండి, దయచేసి తొందర ఏకం కండి. అది ఎట్లుందంటే సామెత, పట్టి బొట్టు పెడితే అంట ఆడెవడో పోయి గుడెనక పోయి దుడుచుకుండంట మళ్ళీ కొండగొర్రెలాక. అట్లా చేయకండి. మనమంతా ఏకం కావాలి. మనమంతా మన కోసం ఏకం కావాల్సి వస్తుంది, ఇతరుల కోసం కాదు. ఇప్పుడు మన గుళ్ళ ఒక విగ్రహాలని వచ్చి కూలగొడతారు, విగ్రహాలను పడగొట్టినప్పుడు ఇతర మతస్థులు వస్తారా? అయ్యో ఈ గుళ్ళ విగ్రహాలు కూలగొట్టిరు, ఎవడో దొంగ బింగ అనుకుంటే ఎవరైనా వస్తారా? కాపాడతారా? వచ్చి ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం కాబట్టి వాళ్ళు ఎవరు రారు. అయితే వాళ్ళకి ఏం అవసరం అంటే, ఆ గుడి పోతే వాళ్ళ దర్గానో లేకపోతే చర్చో నిర్మించుకుంటారు. వాళ్ళకి అది అవసరం కాబట్టి వాళ్ళు రారు. అయితే మనకేం అవసరం? ఇప్పుడు మన గుళ్ళు మనకు అవసరం కదా, మన గుడి అవసరం లేదా? ఇంకేం చేస్తాం? మనం కూడా గుళ్ళు లేకపోతే, గోపురాలు లేకపోతే మనం ఏం చేస్తాం? మనం కూడా బొట్లు తుడుచుకోపోయి కొండగొర్రెలలో కలుస్తామా? లేకపోతే టోపీ పెట్టుకొని నమాజ్ పడతామా పోయాడ మస్జిద్లో కదా? అందుకని మన అందరం కూడా ఆలోచించాల్సింది ఇది. ఏదో ఒకరు ఇద్దరు పోయి, ఏదో నలుగురు పోయి ఆడ కంప్లైంట్ ఇస్తే వస్తారు చేస్తారని నీకు ఏం లేదు. ఈ పోలీసు వాళ్ళు కూడా అందరికీ సహాయం చేయరు, అందరికీ సహకరించారు. వీళ్ళు కూడా ఎవరన్నా రాజకీయ నాయకులు వస్తే, ఎవరన్నా పెద్ద వాళ్ళు వస్తేనే దాని గురించి పట్టించుకుంటారు, ఎఫ్ఐఆర్ రాస్తారు. లేకపోతే ఏదో పిచ్చోడు అని చెప్తారు. ఎక్కువ తక్కువ అయితే వాళ్ళే చెప్పేస్తారు. మనకు మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తాడు. ఎవడన్నా గుడిని కూలగొట్టిండు, రథాన్ని కాలగొట్టిండు అంటే ఏం చెప్తారంటే, ఆడు మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు, ఆడు మెంటల్ వాడు అని చెప్తారు. అదే సపోజ్ మనం పోయి వాళ్ళ మస్జిద్లని, చర్చ్లని, దర్గాలని కూలగొడితే అప్పుడు ఎట్లుంటుంది? అప్పుడు కూడా ఇస్తారు ఆ సర్టిఫికేట్. ఇదే మనకు ఒకసారి ఆలోచించండి. అందుకని చెప్తాను నేను, ఇట్లా కానియకుండా మనమే కాపాడుకున్నాం హిందూ బంధువులారా. అందరూ కూడా ఆలోచించండి. నేను చెప్పేది నా ఒక్కం కోసం కాదని చెప్పి 100 సార్లు చెప్తున్నా, 1000 సార్లు చెప్తున్నా. ప్రతి న్యూస్లో నేను ఏం చెప్తున్నా అంటే, మన వాళ్ళకు ముస్లింల దగ్గర, ఈ క్రిస్టియన్స్ల దగ్గర ఎప్పుడు కూడా కానీ, ఎవ్వరు కూడా కానీ ఏది కొనకండి. ఏం కొని తిన్నా అందులో కలర్లు వేస్తున్నారు. ఫుడ్లో కలర్ తింటే లోపల కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఇంకోటి బిర్యానీలోనేమో పిల్లలు కాకుండా ట్యాబ్లెట్ల పౌడర్ కలుపుతున్నారు. అది తింటే మీకు పిల్లలు కారు. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అదే ఇతర మతస్థుల ఇండ్లల్లో ఒక్కొక్క ఇంట్లో 10, 12 మంది, 16 మంది పందులు ఉన్నట్లున్నాయి. మన హిందువుల ఇండ్లల్లో 2, 3 అయితే మస్తు అయిపోయి. 3 అయితే ఏడన్నా ఒక దగ్గర చూస్తున్నాం మనం. 2 అయితే రెగ్యులర్గా ఉన్నారు. లేకపోతే అది కూడా లేదు. ఎందుకు లేదు? మీకు బిర్యానీ అవసరం కదమ్మా. మీరు పోయి బిర్యానీ తింటారు కదా, ఏ హోటల్లో? తూర్కోలో హోటల్లో
ఆడేం కలుపుతున్నారు, హిందువుల జనాభా తగ్గిపోయి మన జనాభా పెరిగితే కనుక మనకు బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అలా పౌడర్ కలిపేసి మీకు తినికి పెడుతుండ అనమాట. మీరు అది తినేం చేస్తారంటే లోపల పుట్టే పేగు మీకు ఏవైతే పిల్లలు పుడుతుందో అది రాకుండా అది కాపాడుకుంటుంది. ఆల్రెడీ ఎవరు కాపాడుతున్నారు పిల్లలు కాకుండా అంటే ముస్లింలు కాపాడుకుంటారు. కొన్ని హోటళ్ళు, అన్ని హోటళ్ళు కాదు, కొన్ని హోటళ్ళు అయినా కూడా ముస్లిం హోటళ్ళకు మీరు ఎవరికి కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నేను బొచ్చాడు వీడియోలు ఉన్నాయి నా దగ్గర, బొచ్చాడు ప్రూఫ్లు ఉన్నాయి. డాక్టర్ కూడా ఉండని ముస్లిం డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి. ముస్లింల డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తొందరగా వీళ్ళు చచ్చిపోవాలి, లేకపోతే వీళ్ళకి పిల్లలు కావద్దు అని చెప్పేసి న్యూస్లో, ఏ న్యూస్లో అయితే ఇది వస్తలేదు, మీరు న్యూస్లలో ఇటువంటివి చూసేది కష్టం అనమాట. ఇటువంటి నిజాలు చూపిస్తే న్యూస్ ఛానళ్ళు ఉండవు. న్యూస్ ఛానళ్ళ మీద బాంబులు వేసి ఎత్తేస్తారు ఎంబడే వాళ్ళు, ఈ జిహాదీ వాళ్ళు. అందుకని చెప్పేసి ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి దాంట్లో పేరుకి ఇవ్వరు, అక్కడ అస్సలే చూడరు కూడా. అది వీడు ఒకవేళ ముందల నుంచి పోతున్నా కూడా అటు నుంచి చూసుకుంటానే పోతాడు, కానీ ఆ న్యూస్ని కవరేజ్ చేయడు, ఏమైందని అడగడు, ఏం చేయడు. ఎందుకంటే ఈయనకి పలగొడతారు ఆడిని వేసి, నీకెందుకు రా ఇవన్నీ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న మీడియా మొత్తం పిరికి మీడియా కాబట్టి మన రాష్ట్రంలో ఈ పనికిరాని మీడియాలో ఇటువంటి న్యూస్లు రావన్నమాట. అందుకని చెప్పేసి నేనేం చెప్తున్నా అంటే, నేను చెప్పేది కనుక మీకు అబద్ధం అని అనిపిస్తే మీరు నాకు కామెంట్ చేయండి, మీ నంబర్ పెట్టండి, పెడితే నేను వాట్సాప్ చేస్తాను వీడియోలు. నా దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయో అన్ని వీడియోలు దేనికి సంబంధించినవి ఉన్నాయి. కూరగాయలు, పండ్లు, పూలు, ఇంకా మీరు ఫంక్షన్లలో పిలిచి రొట్టెలు వేయించుకుంటారు, ఇంకా వంటలు చేయించుకుంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్లస్ ముస్లిం డాక్టర్ ఏం చేస్తున్నాడు, ప్లస్ ముస్లిం హోటళ్ళల్లో ఏమేమి కలుపుతున్నారు, బేకరీలో ఏమేమి కలుపుతున్నారు, కేక్లో ఏం కలుపుతున్నారు, పోనీ ముస్లిం పార్లర్లో ఐస్ క్రీమ్ పార్లర్లో ఏం కలుపుతున్నారు, సరే ముస్లిం బ్యూటీ పార్లర్ పోతే ఏమేమి కలిపి అంటిస్తారు, ఉమ్మిచ్చి ముఖానికి అంటిస్తున్నారు. ఇవన్నీ నా దగ్గర బొచ్చాడు ఉన్నాయి, ప్రూఫ్లు చాలా ఉన్నాయి నా దగ్గర. మీకు ఎవరికైనా కావాలంటే నేను పంపిస్తాను, అన్ని క్లిప్పులు పంపిస్తాను నేను. కావాలంటే మీరు చూడండి ఒకసారి. ఈ వీడియో ఒక నలుగురికి షేర్ చేయండి దయచేసి. షేర్ చేస్తే ఏమవుతుందంటే మీకు తెలిసినట్లనే వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీకు ఒకవేళ నేను చేసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి దయచేసి, ఒక నలుగురికి షేర్ చేయండి. హిందూ బంధువులారా, ఇంకో విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి మోదీ ప్రభుత్వం మన తెలంగాణకు ఖర్చు పెట్టింది ఎంత, అక్కడి నుంచి ఇచ్చింది ఎంత తెలుసా మీకు? మనకు తెలియాల్సింది తెలియంది ఇంకా చాలా ఉందన్నమాట. అది ఏంది అంటే మోదీ ప్రభుత్వం గురించి మన తెలంగాణకు ఎంత ఇచ్చింది అని చెప్పేసి అది కూడా తెలియాలి. అది తెలుస్తలేదు ఎందుకు అంటే ఏ ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఏర్పడితే అది వాళ్ళ డబ్బులు కొట్టుకుంటున్నారు, కానీ అక్కడ నుంచి మనకు ఎంత ఇచ్చిండ్రు, మోదీ ప్రభుత్వం ఎంత ఇచ్చింది అనేది తెలియకుండా చేస్తున్నారు అనమాట. ఏ బియ్యం బస్తా మీద చూసినా వీళ్ళ బొమ్మలు, ఏ పైకానకు పోయినా వీళ్ళ బొమ్మలు, ఏ గుడి కట్టినా వీళ్ళ ఫోటోలు, ఏ బిచ్చం వేసినా వీళ్ళ ఫోటోలు, ఏ బాత్రూమ్ మీద చూసినా వీళ్ళ ఫోటోలు అనమాట. అయితే లాస్ట్కు బాత్రూమ్ల మీద కూడా వేసుకుంటారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది, మోదీ గారు ఏమిస్తున్నారు అనేది ప్రజలకు, మన తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తెలియనియకుండా మభ్యపెట్టి మందు పెట్టి ఎలక్షన్లప్పుడు ఒక మందు బాటిలు, బిర్యానీలు ఇచ్చి వీళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఇది తెలిపాల్సిన బాధ్యత ఎవరిది? నాయకులది, కార్యకర్తలది. ఈ నాయకులు కార్యకర్తలు ఇదంతా ఏం చెప్పకుండా లొల్లిలు చేస్తే జనాలకు ఏం అర్థం కాదు, మోదీ ఏమి ఇస్తలేడని అనుకుంటారు. కాబట్టి ఏమన్నా ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మోదీ కూడా ఇంత ఇచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టింది అని ఏ సీఎం అన్న 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా చెప్పిరా? ఏం లేదు. కావాలంటే మోదీని తిట్టుకుంటారు వీళ్ళంతా, మోదీ లేదు, బోడీ లేడు, ఎవరు వచ్చినా రండ్రా చూసుకుంటా, పీక్తా, నాటుతా అని చెప్పేసి వీళ్ళు ఒక రౌడీల్లాగా, గుండల్లాగా ప్రవర్తిస్తారు. కానీ మన కేంద్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టడానికి ఇంత ఇస్తుంది, లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత పడుతుంది, మేము ఇంత అప్పు తెస్తున్నాము, ఇంత జేబులు వేసుకుంటున్నాము, మేము ఇంత మీ పేరు చెప్పుకొని బతుకుతున్నాము, మా జేబులు కూడా నింపుకుంటున్నాము, లోపల ఇండ్లల్లో రూమ్లో కట్టలు వేసి నింపుకుంటున్నాము అని చెప్పేసి
ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పదనమాట. అందుకని నేనేమంటున్నా అంటే మన బీజేపీ నాయకులు, బీజేపీ మన రాష్ట్రంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా ఇదంతా బట్టబయలు చేయాలన్నమాట. ప్రభుత్వం నుంచి ఇంత వస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టింది అని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా మనం చెప్పాలి. చెప్తే జనాలకు అర్థమవుతుంది అని నేనేమంటున్నా. బీజేపీ నాయకులారా, అందరికీ చేతులెత్తి దండం పెట్టి మరీ చెప్తా, ఒకవేళ ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది కదా, ఈ పరిస్థితి మారాలంటే ఇక్కడ మన తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కంపల్సరీ రావాల్సిందే. బీజేపీ ప్రభుత్వం వచ్చే వరకు మన హిందువులకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి, హిందువులంతా సేఫ్ అయిపోతారనమాట. ఆ సేఫ్ అయ్యేది ఒకటి, హిందువులంతా ఏకమయ్యేది ఒకటి అనమాట. ఇక్కడ రావాలి బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం వస్తే మన బతుకులు కూడా మారుతాయని నేను అనుకుంటున్నా. హిందువుల బతుకులు, మిగతాలో నాకు సంబంధం లేదు. నేను హిందువుల గురించి ఆలోచిస్తాను కాబట్టి నేను హిందువుల గురించి ఒకటే చెప్తాను. మిగతాళ్ళు అయితే ఆల్రెడీ సేఫ్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే మన మీద దాడులు చేస్తుంటే మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? వాళ్ళు ఎందుకు సేఫ్ లేరు? వాళ్ళు సేఫ్ ఉన్నందుకే మన మీద దాడులు చేస్తారు కదా, హిందువుల మీద, హిందువుల గుళ్ళ మీద దాడులు చేస్తారు. అందుకని చెప్పేసి నేను మిగతాళ్ళ గురించి పట్టించుకొని, మిగతాళ్ళు ఉన్నా ఊడిపోయినా ఎక్కడన్నా పోయినా కూడా నాకు సంబంధం లేదు. నేను నా హిందువుల గురించి ఆలోచిస్తున్నా కాబట్టి. అంటే ఈ మధ్యలో నేను పార్టీ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కడెక్కడైతే బీజేపీ పరిపాలిస్తుందో అక్కడక్కడ మీరు చూసుకోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఆ గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పేది ఏందో అనేది. ఓకేనా హిందూ బంధువులారా? కాబట్టి నెక్స్ట్ మనం బీజేపీకి గట్టిగా ఓటేసి, అందరూ కూడా ఓటేసి బీజేపీని గెలిపించుకోవాలి. బీజేపీని గెలిపించుకోకపోతే చాలా కష్టం. ఒకసారి ఆలోచించండి అందరూ కూడా. నేను ఎందుకు పార్టీ గురించి చెప్తున్నా అంటే, ఇప్పటిదాకా నేను నా న్యూస్లో పార్టీల గురించి పెడితే ఏమైనా అయినా నేను మాట్లాడలేను, కానీ డైరెక్ట్ వీడియోలు పెట్టేసిన. జై శ్రీరామ్.